బ్రవీదిదం రాజా సుమంత్రం మంత్రిసత్తమం శీఘ్రమానయమే సర్వాన్ గురూంస్తాన్ సపురోహితాన్. నాకు సంతానం కలగలేదు, చాలా కాలం అయిపోయింది. సంతానం కలగడం కోసమని నేను అశ్వమేధయాగం చెయ్యాలి అనుకున్నారట. అశ్వమేధయాగం చెయ్యాలనేటటువంటి ఆలోచన రాగానే, ఒక మంచి ఆలోచన కలగగానే దాన్ని అమలు చెయ్యాలనేటటువంటి బుద్ధి కూడా మంచి బుద్ధి. వెంటనే సుమంత్రుడిని పిలిచారట. నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను, అందుకని వెళ్ళి ఋత్విక్కులైనటువంటి వశిష్ఠుణ్ణి, వామదేవుణ్ణి, ఇతర పురోహితుల్ని దగ్గర పెట్టి తీసుకుని రా అన్నట్ట. అందరినీ తీసుకుని సుమంత్రుడు వచ్చాడు. వచ్చిన తరువాత చెప్పారు, నేను అశ్వమేధయాగం చెయ్యాలనుకుంటున్నాను బిడ్డల కోసమని. మీ అందరూ కూడా ఆ యాగం ఎలా శాస్త్ర ప్రకారం నిర్వహింపబడాలో అలా జరిగేటట్టుగా దగ్గరుండి జరిపించవలసింది అన్నారు. అంటే వారన్నారు, తప్పకుండా జరుగుతుంది మహారాజా, నీకు కుమారులు కలుగుతారు అన్నారు. కొడుకు పుట్టాలని యాగం చేద్దామనుకున్నాడు. కొడుకులు పుడతారయ్యా అని ఋత్విక్కులు అన్నారు. అందుకని ఏమవుతుంది, కొడుకులే పుడతారు. గురువుల్ని ఆశ్రయించాడు. సరే, తగిన సంభారములన్నీ తప్పించమన్నారు. వెంటనే దశరథ మహారాజు గారు మంత్రివంక చూశారు. సరైవాశ్చోత్తరే తీరే యజ్ఞభూమిర్విధీయతాం శాంతయశ్చాభివర్ధనాం యథాకల్పం యథావిధి. ఎలా అశ్వమేధయాగం చెయ్యాలో ఆ ప్రకారంగా అశ్వమేధయాగం జరగడానికి కావలసినటువంటి సంభారములన్నింటినీ తెప్పించండి. సరయూ నదికి ఉత్తర తీరంలో యాగమంటపాన్ని నిర్మించండి. ఇన్ని నిర్మించినా, ఎంత చేసినా, ఎంతమంది ఋత్విక్కులున్నా ఒక్క విషయం గురించి మీరు మాత్రం చాలా జాగ్రత్త పడండి అని చెప్పారు మంత్రులకి. దేని గురించి జాగ్రత్త పడాలట? ఛిద్రం హిం మృగయన్నేత్ర విద్వాంసో బ్రహ్మరాక్షసాః నిహతస్య చ యజ్ఞస్య సద్యకర్త వినశ్యతి. బ్రహ్మరాక్షసులు వస్తారు యాగానికి. ఎందుకు వస్తారు అంటే, యాగాలు చేసేటప్పుడు పూర్వం వాళ్ళు కూడా యాగం చేసిన వాళ్ళు బ్రహ్మరాక్షసులంటే. యాగం చేసేటటువంటి బ్రాహ్మణుడు యాగం చేసేటప్పుడు సద్బుద్ధితో ప్రవర్తించకుండా, యాగమునందు తప్పుతో కూడినటువంటి బుద్ధితో ప్రవర్తిస్తే అటువంటి వాడు బ్రహ్మరాక్షసుడై పుట్టి, ఆ యాగములో ఇంకొక యాగము జరుగుతుంటే అందులో ఉన్న దోషాల్ని చూసి ఆ యజ్ఞాన్ని ధ్వంసం చేసి యాగ ధ్వంసం ద్వారా చేస్తున్న యజమానికి కీడు తీసుకొస్తాడు. అందుకని బ్రహ్మరాక్షసులు పొంచి ఉంటారు. వారి విషయంలో చాలా జాగ్రత్తగా ఉండండి.